హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. మీకు నిన్న వీడియోలో చెప్పాను కదండి, నేను మా పెద్దబ్బాయి దగ్గరికి సర్ప్రైజ్ గా వెళ్తున్నాను. వాడైతే హాస్టల్లో ఉంటున్నాడండి. వాడి కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. హాస్టల్లో ఉండే పిల్లలకి మనం రకరకాల ఐటమ్స్ చేసుకుని తీసుకెళ్తాం కదండి. సో బయట కొనే ఫుడ్ కన్నా ఇంట్లో చేస్తే మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే చేయొచ్చు. సో వేసిన పప్పు అయితే వేయిస్తున్నానండి. ఇప్పుడు మొత్తం కూడా వంట చేసి మీతో షేర్ చేసుకుంటాను. ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మా పెద్దబ్బాయి బర్త్డేకి నేను సర్ప్రైజ్గా వాడి హాస్టల్కి వెళ్తున్నాను అనమాట. అన్నప్పుడల్లా అది చాలా దూరం అండి, అది కుప్పం దగ్గర అనమాట. మనం ఒంగోలు నుంచి కుప్పంకి వెళ్ళాలంటే 10 అవర్స్ దాకా పడుతుంది. సో ఎలా వాడి బర్త్డేకి సర్ప్రైజ్ నేను వస్తున్నానని కూడా తెలియదు వాడికి. యాక్చువల్లీ రావట్లేదని చెప్పాను. రావట్లేదని కూడా చెప్పలేదండి, కానీ ఏం చెప్పలేదన్నమాట. నేను రావట్లేదని అనుకుంటున్నాడు వాడు, కానీ నేను సర్ప్రైజ్గా వాడికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. నాకు మా పిల్లలకి సర్ప్రైజ్లు ఇవ్వడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఎలా వెళ్తున్నాను కాబట్టి సున్నుండలు, నువ్వుండలు, ఇంకా వేసినగపప్పు, పల్లీలు ఉంటాయి కదండి, సో అవి వేయించుకొని తీసుకెళ్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మంచి శక్తినిస్తాయండి. పిల్లలకి పిచ్చి ఫుడ్లు తింటుంటారు. సో వాటితో పాటు ఇవి కూడా తింటుంటే కొంచెం శక్తి వస్తుంది. దాంతోపాటు కొన్ని మంచి హెల్తీ అయినవి నేను కొన్ని తీసుకెళ్తున్నాను, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను పెసలు వేయిస్తున్నానండి. చూడండి, పెసర గుండ్లు అనమాట. ఇవి చాలా బాగుంటాయి సున్నుండలకి. నేను ఇప్పుడు పెసర పప్పు చేసేదాన్ని. ఈ గుండ్లు అనమాట ఫుల్గా ఉంటాయి. సో ఇవన్నీ ఉండలు చేసి పిల్లలిద్దరికి షేర్ చేస్తాను. వాడికి కొన్ని వీడుకుని అనమాట. అలానే నువ్వులు అన్నీ అవి కూడా ఉండలు చేస్తాను. ఇవన్నీ కూడా వాడికి తీసుకెళ్తానండి, కొంచెం హెల్తీగా ఉంటారని. సో మా వాడికి అయితే ఈరోజు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. దాంతోపాటు ఈరోజే మా ఫ్రెండ్ స్వప్న కూడా ఇంటికి వస్తుంది. సో తను భోజనానికి పిలిచానండి. వీలుంటే వంట ఇంట్లో చేయడము, లేదంటే అంటే స్పెషల్ అంటే నా దృష్టిలో నాన్ వెజ్ అనమాట. సో అందుకే నాకు ఫిషెస్ ఏమీ ఇంటి వైపు అయితే రాలేదండి. సో అందుకే చికెన్ తెప్పిద్దామంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి. అండ్ మా హస్బెండ్ కూడా నెల్లూరులో ఉంటున్నారు కదా, తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అందుకే నేను హోటల్ నుంచైనా ఆర్డర్ చేస్తాను ప్రస్తుతానికి ఈరోజు. ఎందుకంటే పనులు చాలా ఉన్నాయి కదండి. సో తనకి నచ్చినవి ఏదైనా నేను ఆర్డర్ చేస్తాను, లేదంటే ఇంట్లో అయినా చేస్తాను. ఏది చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ పనిలో ఉన్నాను. తలస్తే తనతో పాటు నేను కొంచెంసేపు స్పెండ్ చేయాలన్నమాట. చాలా రోజుల తర్వాత వస్తుంది మా ఇంటికి. సో ఇంకా వేసిన పప్పు అవి కూడా వేయించాలండి. చాలా పని ఉంది ఈరోజు మొత్తం కూడా నేను బర్త్డేకి వెళ్ళేదాకా మా అబ్బాయికి ఇచ్చే సర్ప్రైజ్ ఎలా ఇస్తాను ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. మధ్యలో ఇంకో సర్ప్రైజ్ ఉందండి, నాతో పాటు ఎవరు వస్తున్నారని, అది కూడా మీతో షేర్ చేస్తాను. చూడండి, చూస్తూనే ఉండండి. మా ఫ్రెండ్ స్వప్న వచ్చిందండి. మధ్యాహ్నం అయితే నేను బయట నుంచి ఇస్మాయిల్ నుంచి బిర్యానీ తెప్పించాను, ఇంకా వింగ్స్ కూడా తెప్పించాను. సో తనైతే తినలేక వింగ్స్ సాయంత్రం దాకా ఉంచిందండి. చూడండి, తన చేతిలో ఆల్రెడీ వింగ్ ఉందనమాట. ఈ చికెన్ వింగ్స్ తెప్పించాను. సో ఇంకా తన చేత వేసిన పప్పు అవి పొట్టు తీసినానండి పిల్లలకి తీసుకెళ్ళడానికి. నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీని తర్వాత తనకి టీ పెట్టిచ్చేస్తాను. తనైతే ఈవినింగ్ వెళ్ళిపోతుందండి. వేరుశనగపప్పు తోలు తీసుకుంది స్వప్న. మా అక్షయ దొంగచాటుగా బిర్యానీ చాలా రోజుల తర్వాత స్వప్న మా ఇంటికి వచ్చింది. చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగా స్పెండ్ చేసామన్నమాట ఇద్దరము. చక్కగా కూర్చొని టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా చాలా బాగా స్పెండ్ చేసాము. తనైతే 7కి అయితే వెళ్ళిపోయిందండి. చూసారు కదా, చాలా బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు తనకుటనమాట. ఇంకా ఇదైతే మాత్రం నేను మేకప్ ఇది తను కూడా నా ఫ్రెండ్ అండి. వీళ్ళ పాపకి నేను ఓణీల ఫంక్షన్, మెచ్యూర్ ఫంక్షన్ కి నేను మేకప్ చేయబోతున్నా అనమాట. సో ఇంక ఇది వచ్చేసి ఇందాక స్వప్న అని చెప్పాను కదా, వాళ్ళ పాప అండి. సో ఫస్ట్ టైము నేను తనకి ఒక డ్రెస్ కొనిచ్చాను. ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ ఇవి చిన్న చిన్నవండి, మీకు మధ్యలో ఇవి చూపిస్తున్నాను అనమాట. నెల్లూరులో నా ఫ్రెండ్ అండి, ప్రిన్సిపల్ గా తనకి ప్రమోషన్ వచ్చిందనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇదండి. ఇంకా అంటే వీడియో మధ్యలో మీకు డిస్టర్బెన్స్ అయినా కానీ ఈ చిన్న చిన్నవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అంతేను. మార్నింగ్ అంతా వేయించడంతోనే సరిపోయిందండి స్నాక్స్ అన్నీ కూడా. సో మా ఫ్రెండ్ కూడా వచ్చిద్దని చెప్పాను కదా, స్వప్న. సో తను వచ్చి కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, ఆల్రెడీ మార్నింగ్ అన్ని గింజలన్నీ వేయించాను కదా, ఇప్పుడు అదంతా కూడా మిక్సీకి వేసేసాను. మొత్తం వేయించి
ఇవి మా ఫ్రెండ్ పొట్టు తీసింది కదా, టీ తాగేటప్పుడు పొట్టు తీసిందనమాట. సో ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసి ఈరోజు నైట్ ఇవన్నీ కంప్లీట్ చేసి పనుకోవాలి. అంటే రేపు నైట్ కల్లా బస్ ఎక్కాలి కాబట్టి రేపు ఎక్కువ పని లేకుండా నైటే చేసి పనుకుంటే బెటర్ అండి. ఇవైతే మాత్రం నువ్వుండలు ఆల్రెడీ అయిపోయాయి. ఇవి మా ఆడబడుచు మా అత్తయ్య కలిపి చేశారనమాట. ఇవైతే ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు ఈ వేసిన పప్పు డైరెక్ట్గా ఇలానే పంపించేస్తానండి. ఇవి 2 కేజీలు, ఒక హాఫ్ చేసి సగం పెద్దోడికి సగం చిన్నోడికి. సో ఎప్పుడు ఇలానే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇలానే పంపిస్తానండి. దీంట్లో ఒక బెల్లం పంపిస్తాను అనమాట. 2 కలిపి తినేసేయచ్చు. ఇవి డైరెక్ట్గా మాత్రం ఎక్కువ తిన్నారంటే అసలు ఆకలి ఉండదండి, పేగులంతా కూడా మందంగా అయిపోతాయి. సో బెల్లం తింటే ఏంటంటే దీని శక్తి అంతా కూడా బాడీకి వస్తుంది. దాంతోపాటు ఈసారి నేను నల్ల కొబ్బరి కూడా పంపిస్తున్నానండి. యాక్చువల్లీ ఇలాంటి స్నాక్స్ ఎవరైనా పంపిస్తారా, అసలు ఎవరు తింటారు, నవ్వుతారు అని అనుకుంటారు. కానీ ఇవైతే చాలా బలమైనవి అండి. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడు టైంపాస్ ఉన్నప్పుడు కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలు చేసి పంపించామంటే ఒక్కొక్క ముక్క తిన్నా చాలండి, మంచి శక్తి వస్తుందన్నమాట. ఎవరో నవ్వుతారు, ఎవరో చేస్తారని చెప్పేసి మన పిల్లలకి మనం బలమైన ఆహారము మనం ఇంట్లో ఉంటే ఎలా ఏదో ఒకటి పెడుతుంటామండి. ఇలా హాస్టల్లో ఉన్నప్పుడు కనీసం కొన్నైనా తింటారనమాట. సో దానికోసం ఇంకా ఇవైతే మాత్రం మినుములు, దీన్ని అయితే పిండి చేసేసాను. బెల్లం కూడా వేసి తురిమేసి మిక్సీ కూడా పట్టేస్తానండి. చూడండి, ఇది కూడా 2 కేజీలు బెల్లము, 2 కేజీలు మినపప్పు అనమాట. నేనైతే ఆ బెల్లం ఎక్కువ స్వీట్గా ఉంది కాబట్టి 1.5 కేజీ వేశాను. సో ఇప్పుడు వీటిని ఉండలు చేయాలండి. దానికోసమే నెయ్యి అనమాట, నెయ్యి తెప్పించాను. ఇంకా కొంత నెయ్యి అయితే కరుగుతుంది. ప్రస్తుతానికి పెద్దోడికి ఇది సరిపోతుంది. చిన్నోడు ఎలా తర్వాత ఉంటాడు కాబట్టి వాడి కోసం మళ్ళీ చేస్తానండి. హాస్టల్కి పెద్దోడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నువ్వులండి. ఇది నువ్వులు ఉండలు చేశాను కదా, ఇది నువ్వుల పిండి అనమాట. జస్ట్ వేయించి పౌడర్ చేశాను. ఇది చూడండి, దీన్ని మనం బెల్లంతో డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే కూరల్లో కూడా పనికొస్తుంది ఇది. సో ఇది ఇంట్లో కూడా పనికొస్తుందని చెప్పేసి ఇలా చేశానండి. వీలుంటే ఇది చేస్తాను, లేదంటే ఇంట్లో అయినా మనకైనా కానీ ఆడవాళ్ళకు కూడా చాలా మంచిది నువ్వు పిండి అనేది. సో అందుకే కూరల్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పి చేశాను అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. బాగా సెట్ వస్తుంది, అలసిపోయాను కదా, సో అందుకే ముందు ఫ్యాన్ వేయాలి. ఇవన్నీ చేసి నైట్ లేట్ అయినా కానీ ఇవన్నీ చేసే పనుకుంటానండి. పిండి తీయాలా ఆనే అడిగానా, పిండి డబ్బా ఇటీ పిండి తీయ అంటున్నా, ఉండబాయ్ తీసి ఎక్కడ పెట్టాలి, పొడి పిండి తీయి ఎక్కడ నానికి. మా నాయనమ్మ చేయకుండా తింటుంది చూడండి. దాని మీద కూడా మూత పెట్టి యాక్చువల్లీ ఇప్పుడు టైం 10 దాటిందండి, కానీ ఇంకా చాలా సున్నడలు చేయాలన్నమాట. ఈ పౌడర్ అన్నీ కూడా మిక్సీ వేసేసాను. ఇంకా మళ్ళీ బయట మరకి ఇవ్వడం కంటే లేట్ అవుతుందని చెప్పేసి మిక్సీకే చేసేసానండి. సో ఇంకా మా అమ్మ ఉంది కాబట్టి తన హెల్ప్తో నేను ఈ ఉండలన్నీ చేసేసాను. నెయ్యి సరిపోదు అనుకున్నా కానీ అన్నిటికీ అంటే చిన్న బైక్ పంపించడానికి కూడా సరిపోయేంత ఉందండి. చూసారు కదా, ఒకటి ఆల్రెడీ నువ్వుండలు వచ్చేసి కంప్లీట్ అయిపోయినాయి, సున్నుండలు ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాము. సో అది ఒక బౌల్లో ఇది ఒక బౌల్లో వేసాము. సో వాటిని సగం వీటిని సగం షేర్ చేయాలి. మనం నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే ఇది మనం అమ్మడానికో సేలింగ్ పర్పస్ కాదు కదా. సో పిల్లలకు కాబట్టి నెయ్యి ఎక్కువగా ఉంటే ఉండ కూడా బాగా వస్తుంది అనమాట. ఇంకా చాలా రోజులైనా కానీ అది ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుందండి. అదే నెయ్యి తక్కువ వేసారంటే కొంచెం క్రాక్ ఇచ్చినట్టు డ్రై అయిపోయినట్టు వస్తుంది అనమాట. సో ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టిందండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప అయితే వీడియో తీస్తుందనమాట. నేనే చెప్పాను వీడియో తీయమని, ఇవన్నీ కూడా మెమరబుల్గా ఉంటాయి కదండి. సో అందుకని ఎలా అయితేనేమి ఇంకా సున్నుండలు కూడా అయిపోయినాయండి. హ్యాపీ అనమాట. వేసిన పప్పు కూడా వేయించాము. ఇంకా మిగతావన్నీ కూడా కొన్ని వాళ్ళకి కొంచెం హెల్దీగా ఉండే కొన్ని ఫుడ్స్ అయితే నేను తెప్పించాను.
అవి చియా సీడ్స్ అని, నెక్స్ట్ ఎండాకాలంలో బాగా చల్లగా ఉండటానికి మనకి సబ్జా గింజలని, ఇలాంటివన్నీ, ఇంకా హెయిర్కి ఇప్పుడు పిల్లలకి హెయిర్ ఊడిపోతుంది కదండి చాలా మంది పిల్లలకి. సో నేను ఎలా బ్యూటీషియన్ కాబట్టి నేను ఏదో ఒకటి మా పిల్లల కోసం చేయాలి కదా. సో వీలైనంత వరకు వాళ్ళకి ఏదో ఒకటి హెన్నా పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఒక బాక్స్లో వేసి పంపించారనమాట. ఇవన్నీ కూడా నేను రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను ఏమేమి తీసుకెళ్తున్నానని. ఎందుకంటే ఇది వీడియో లెందీ అయిపోతుంది కాబట్టి నేను కొన్ని మాత్రమే మీకు చూపించగలనండి ఈ వీడియోలో. సో ఈ నైట్ ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందండి. రేపటి వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి, చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుందన్నమాట. సో మా అబ్బాయి కోసం నేను ఏమేమి ప్రిపేర్ చేశాను, హాస్టల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి మనము అంటే మనం ఇక్కడ ఉంటాము, పిల్లలేమో ఎక్కడో ఉంటారు. సో వాళ్ళకి మనం అన్ని ఇవ్వలేమండి, మన దగ్గర ఉంటే అన్ని చూసుకునే వాళ్ళం కదా అనుకుంటాము. కానీ మనం దూరంగా ఉన్నా కానీ పిల్లలకి మనం కొన్ని థింగ్స్ పంపించడం ద్వారా వాళ్ళకి మనం దూరంగా ఉండైనా మనం చేయొచ్చండి. సో మీకు రేపటి వీడియో చూస్తే మాత్రం తప్పకుండా మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉంటే వాళ్ళకి ఏమైనా పంపించడానికైనా కానీ బాగుంటుందండి. ఏదైనా ఫేస్ ఏదైనా పాడైపోయినా కానీ, ఇంకా హెయిర్ ఏదైనా లాస్ అవుతున్నా కానీ, ఎలాంటి ఇంటి దగ్గర లేకపోయినా కానీ వాళ్ళకి వాళ్ళు ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ కేటాయించుకుంటే చక్కగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మా పిల్లలు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్ గా చిన్న ఉండైతే మిగిలిందండి, అది టేస్ట్ చేస్తున్నాను నేను. చాలా బాగుందండి, సున్నుండి అయితే చాలా బాగా వచ్చింది. నెయ్యి కూడా బాగా ఎక్కువగా వేస్ట్ చేసాం కదా, చాలా బాగుందనమాట. యాక్చువల్లీ మీకు రేపు చూపిద్దాం అనుకున్నా కానీ సరే ఈ కొంచెం కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నానండి. ఇవి వేసిన పప్పు అనమాట. సో ఒక 2 కేజీల వేసిన పప్పు తీసుకుని ఇద్దరికి వేయించి పంపించానండి, దాంతోపాటు బెల్లం కూడా. నెక్స్ట్ ఇవైతే మాత్రం సబ్జా గింజలు నీడలో నానేసుకోవడానికి. ఇది కొబ్బరి ముక్కలండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా దీని వివరణ మొత్తం కూడా. కొబ్బరి ముక్కలు పిల్లలకి మంచి ఎనర్జీ ఇస్తుందన్నమాట. ఇవైతే మనకి పొద్దుతిరుగుడు పూలు అంటారు కదా, సన్ఫ్లవర్ సీడ్స్, మంచి గ్లో వస్తుందండి పిల్లలకి ఇవి రోజు తింటే నానబెట్టుకుని. నెక్స్ట్ ఇదైతే మెంతుల పౌడరు, ఇది హెయిర్ కి పెట్టుకోవడానికండి. పిల్లలకి హెయిర్ కి మనకు ఆయిల్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. ఇదేమో హెన్నా పౌడరు. సో దీంట్లో వాళ్ళకి ఒక గుడ్ వేసుకోవడమో లేదంటే ఒక కాఫీ పౌడర్ వేసుకోవడమో ఏదో ఒకటి చేస్తే మంచిగా హెయిర్ అనేది లాస్ కాకుండా ఉంటారు. ఇవేమో చియా సీడ్స్ అండి, ఇవి చాలా చాలా యూస్ఫుల్ అనమాట. మార్నింగ్ ఫస్ట్ దీంతో ఒక స్పూన్ వేసుకొని నానబెట్టుకుని ఒక అరగంట తాగితే మాత్రం సూపర్ గా మంచి మంచి మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ని కూడా క్లీన్ చేస్తుంది అనమాట. సో పిల్లలు బయట ఫుడ్ తింటుంటారు కదండి, సో దాని నుంచి ఇవి చియా సీడ్స్ తాగడం వల్ల ఆ ఫుడ్ నుంచి వచ్చే ఎఫెక్ట్ అనేది కొంతవరకు తగ్గిస్తుంది. ఇంకా మెంతి పౌడర్, ఇంకా ఇంట్లో మిగతా పౌడర్స్ అన్ని కూడా ఇంట్లో కూడా స్టాక్ చేసుకున్నానండి, ఎందుకంటే నేను కూడా యూజ్ చేస్తాను. సో మనం పెద్ద అవుతున్న కొద్దీ మనం కూడా కొన్ని హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలన్నమాట. సో మొత్తం అయిపోయిందండి. ఇవైతే రవ్వ లడ్డు చేద్దామని ఒక 2 కేజీలు రవ్వ తెప్పించాను, కానీ టైం అయితే అస్సలు సరిపోలేదండి. రవ్వ లడ్డు మామూలుగా చక్కెరతో చేస్తారు కదా, నేనైతే బెల్లంతో చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి. నెక్స్ట్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి కంటే వాళ్ళ అన్నకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు. సో ఈ ఆల్బమ్కి ఒక స్పెషల్ ఉందండి. లాస్ట్ ఇయర్ మా చిన్న అబ్బాయి ఇదే ఆల్బమ్ ఎంటీది వాళ్ళ అన్నయ్యకి గిఫ్ట్ గా ఇచ్చాడు అనమాట. ఇలా ఎంటీగా చూసారు కదా, ఇలా ఎంటీగా. దీంట్లో ఫోటోస్ ఏమి స్టిక్ చేయలేదు. సో అదే కొంచెం కాస్ట్ ఆ టైంకి వాడికి. సో దీంట్లో ఇదే గిఫ్ట్ మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇద్దాం అనుకుంటున్నాడు. మీరు అనుకోవచ్చు ఇదిలా ఇస్తాడు సేమ్ గిఫ్ట్ మళ్ళీ ఇచ్చిందే అని, కానీ అలా కాదండి. చూసారు కదా, ఇవి ఓల్డ్ ఫొటోస్ అనమాట. అంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అనమాట. కొన్ని మాత్రమేనండి. ఇవి ఆల్రెడీ నేను ఎప్పుడో ఒక 10 years బ్యాక్ వీటిని ప్రింట్ చేయించాను అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. సో వీటితో పాటు నేను మరికొన్ని ఫొటోస్ అండి, అంటే ఒక ఏజ్ నుంచి ఇప్పటి వరకు దిగిన ఫొటోస్ అన్నీ కూడా మొత్తం నేను గూగుల్లో కలెక్ట్ చేసి అన్ని కూడా ప్రింట్స్కి ఇచ్చాను. సో అవన్నీ కూడా 185 ఫొటోస్ వచ్చాయండి. అంటే ఓల్డ్ ఫొటోస్ కాకుండా న్యూ ఫొటోస్ అనమాట. మొత్తం గ్యాదర్ చేస్తానండి వాళ్ళిద్దరు ఫొటోస్ కలిపి. సో చూసారు కదా, అన్ని ఫొటోస్ అనమాట. మీకు ఆల్బమ్ తయారైన తర్వాత ఆల్బమ్ కూడా ఒక వీడియో పెడతాను, మీకు తప్పకుండా మీరు చూడండి. మా పిల్లలిద్దరి మధ్య ఉన్న అనుబంధం అదంతా కూడా ఆల్బమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ ఏజ్ లో ఎలా ఉన్నారని. చిన్నప్పటి నుంచి అంటే మా చిన్న అబ్బాయి 6 months నుంచి వాళ్ళిద్దరు పేరు అనేది స్టార్ట్ అయిందనమాట ఫొటోస్ లో. సో అక్కడి నుంచి ఉన్న ఫొటోస్ అన్ని ఇప్పటి వరకు కూడా ఉన్న ఫొటోస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. చాలా చాలా మెమరబుల్ గా ఉంటాయండి. ఇవన్నీ కూడా స్టిక్ చేయాలన్నమాట. సో చాలా చాలా వర్క్ ఉందండి. ఈ వర్క్ నైతే మాత్రం నేను ఒక్కదాన్ని చేయాలంటే కష్టమేను. మా అబ్బాయి వస్తే వాడి హెల్ప్ తీసుకొని ఇవన్నీ చేస్తాను.
మీరు ఎవరికైనా సరే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలా ఆల్బమ్ తో పాటు కొన్ని ఫొటోస్ అయితే మాత్రం ఇలా ప్రెజెంట్ చేసి ఇవ్వచ్చండి. చాలా చాలా బాగుంటుంది. అది మీ బ్రదర్ కి కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మదర్ కి, ఫాదర్ కి కావచ్చు, పేరెంట్స్ కి ఏదైనా యానివర్సరీ ఉంటే దానికైనా కావచ్చు. ఇంకా మా చిన్నోడైతే ఈ నైట్ కే వచ్చేస్తున్నాడండి. సో వాడి కోసం ఇంత వర్క్ లో కూడా నేను చికెన్ తెచ్చి వాడి కోసం కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే హాస్టల్లో ఉన్న ఫుడ్ తిని వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. సో రాగానే ఒక మంచి కూరగానే చేసి పెడితే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి. మనం ఇంటికి వెళ్ళగానే ఒక మంచి డిష్ అనేది ఉంటుంది, మంచి ఫుడ్ తినొచ్చు అని పాపం ఎంతో ఆశగా వస్తారు. సో అందుకే వాడి కోసం చేస్తున్నాను. వాడు వచ్చిన వీడియో రేపైతే షేర్ చేస్తాను, మిస్ కాకండి.